ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెచ్ఐవి కండిషన్ అంటే బాగా తగ్గిపోయాయి హెచ్ఐవి కేసులు అనే ఒక ఫీలింగ్ లోకి వచ్చాం మనం. అంటే అలా అనుకుంటున్నాం కానీ బట్ ప్రాక్టికల్గా నేను పర్సనల్గా చెప్పాలంటే హెచ్ఐవి కేసులు ఈ మధ్య నాకు ఎక్కువగానే వచ్చాయి. ఈ 10 yearsలో నేను జనరల్గా దానిపైన ఎక్కువగా ఫోకస్ చేశాను కాబట్టి నేను ఎక్కువగా చూస్తూనే ఉన్నాను కేసెస్. అంటే తగ్గడం అంటే మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం మనకు పేషెంట్ చెప్పుకొని కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు నిజం చెప్పాలంటే హెచ్ఐవి పాజిటివ్ అని మన దగ్గరికి వచ్చిన పేషెంట్ రికార్డ్ చేసుకోకపోవచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ రికార్డ్ చేసుకోకూడదు. డైరెక్ట్ నా దగ్గరికి వచ్చారనుకోండి, నేనేం రికార్డ్ చేసి అంటే ఒకప్పుడు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ద్వారానే వచ్చేవి కాబట్టి అది అంత రికార్డ్ ఎవిడెన్స్ ఉండేది. అక్కడ మీకు ఒక హెల్త్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ రికార్డ్ చేసుకోవాలి. ఎలా అయితే కోవిడ్ కొత్తలో కోవిడ్ కేసులు చెప్పేవాళ్ళం, తర్వాత ఈ హోమ్ కిట్స్ వచ్చాక మనకి చెప్పడం ఎవరికి వారి సెల్ఫ్ లిమిటెడ్ డిజార్డర్ లాగా అయిపోయింది. అది కూడా లాస్ట్గా అందరూ ఎవరికి వారి వాడుకోవడం మెడిసిన్స్ అయిపోయింది కాబట్టి అంత సివియారిటీ కానీ అంత ప్యానిక్ కానీ కాలేదు సెకండ్ స్టేజ్ తర్వాత ఎవరు కూడా. కాబట్టి మీకు ఇప్పట్లో ఏంటంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే అవేర్నెస్ వచ్చింది. రైట్. అంటే పేషెంట్ బయట ఎక్స్పోజ్ అయినాడు అంటే డాక్టర్ని కలుస్తున్నాడు. అంటే ఫస్ట్ 1 weekలో డాక్టర్ని కలిసేస్తున్నాడు. సార్ నాకు ఇట్లా 1 week ముందు ఎక్స్పోజ్ అయ్యాను, భయమేస్తుంది, నాకు హెచ్ఐవి వచ్చిందేమో అని చెప్పి. అంటే అలాంటి అవేర్నెస్ రావడం వల్ల మనకి ఏమైందంటే ఫస్ట్ స్టేజ్లో మనం అక్కడ నిలిపేయచ్చు. ఇప్పుడు హెచ్ఐవి నుంచి ఎయిడ్స్లోకి వచ్చిన తర్వాత వచ్చే స్టేజ్ కంటే కూడా ఈ హెచ్ఐవి స్టేజ్లో మనకి ఈజీగా ఉంటుంది కేసు ఎప్పుడు కూడా. సో అలాంటి పేషెంట్స్ ఎక్కువయ్యారు కాబట్టి అది నిజంగా చెప్పుకోదక్క మంచి ఇదే అన్నమాట చెప్పాలంటే. ఇంకొక చాలా చాలా కీలకమైన విషయం సార్, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో హెచ్ఐవికి ధీటుగా ఉండే ఇతర మహమ్మారి రోగాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ చాలా కామన్ అయిపోయింది. డయాబెటీస్ వల్ల వచ్చే ఇతరత్ర సమస్యలతో కూడా ఆరోగ్యం క్షీణించిన పరిస్థితులు చూస్తున్నాం. విచ్ వుడ్ యూ సే ఇస్ మోర్ డేంజరస్ సార్ ఈ రోజుల్లో? జనరల్గా మనకి హెచ్ఐవి కంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువ డేంజరస్గా ఉంటాయి. బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇవి కామనెస్ట్ డిజార్డర్స్. డయాబెటీస్ ఇప్పుడు కామన్ అయిపోయింది అందరికీ కూడా. చిన్న 20 years వాడికి వస్తూ ఉంది, 70 years వరకే వస్తుంది. ఇంతకుముందు మనం ఏమనుకునేవాళ్ళం, డయాబెటీస్ అంటే 50s తర్వాత వస్తుందిలే, అంత పెద్ద ఇష్యూ కాదు అనుకునేవాళ్ళం. ఇప్పుడు 20-25 years పిల్లలకే వచ్చేస్తుంది. ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ వేరియేషన్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. ఇప్పుడు మిడ్ నైట్ తినడం ఎక్కువైపోయింది, స్పైసీ ఫుడ్ తింటున్నారు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డయాబెటీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అవును. కానీ ఇక్కడ ఏమైంది చాలామంది అంటే హోమియోపతిలో కూడా డయాబెటీస్ తగ్గిపోతుందా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ క్యూర్ అవుతుందా అనేది. కానీ నేను చెప్పేది ఏమంటే ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఇవన్నీ కూడా మనం మోడిఫికేషన్స్ చేసుకోనంతకాలం ఏ ట్రీట్మెంట్ పైన పెద్ద ఫోకస్ ఉండదు. ఈవెన్ హోమియోపతి తీసుకున్నా కూడా మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే కాంప్లికేషన్స్ ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి హోమియోపతిలో. ఆ లెవెల్స్ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. పేషెంట్లో ఉండే హెల్త్ జోన్లో ఉండే ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది, అంటే దాని ఇంపాక్ట్ పడకుండా. అంతేగాని హోమియోపతి వాడుతున్నాం కదా అల్లోపతి డిస్కార్డ్ చేసేసేసి సడన్గా ఏ 400-500కి వెళ్ళిన తర్వాత గ్యాంగ్రీన్ ఫామ్ కాల్ తీసేసారు నాకు హోమియోపతి వాడిన వల్ల అనుకోవడం చాలా తప్పు. అది కొందరు పేషెంట్స్ ఏంటంటే బ్లైండ్గా హోమియోపతి పైన డిపెండ్ అవుతారు. నేను కూడా చూసాను చాలామందిని. అంటే వాళ్ళు మాకు ఏమీ వద్దు సార్, మాకు హోమియోపతి ఇంక సర్వస్వం అనుకుంటారు. అక్కడ మానిటర్ చేసుకోవట్లేదు వాళ్ళు. గ్యాంగ్రీన్లోకి వెళ్ళిన తర్వాత గ్యాంగ్రీన్ ట్రీట్మెంట్ హోమియోపతిలో తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన గ్యాంగ్రీన్లో మన దగ్గరికి వస్తారు పేషెంట్స్. గ్యాంగ్రీన్ నుంచి యాంపుటేషన్ చేయకుండా చేసే పాసిబిలిటీ చాలా కేసులు చేసాం మన ప్రాక్టీస్లో. బట్ అలా అని చెప్పి నువ్వు హోమియోపతి పైన డిపెండ్ అయిపోయి ఇంకేమీ వద్దు అనుకుంటే ఆ గ్యాంగ్రీన్ ఎక్కువ అయిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మీకు మానిటర్ చేసుకోవాలి, రీడింగ్స్ చూసుకోవాలి, కరెక్ట్గా కండిషన్ ఆర్డర్లో ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు మీకు డయాబెటీస్ పైన హోమియోపతి తీసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు.